షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండటం వల్ల ల్యాండ్ రేట్ అప్రిషియేషన్ వస్తుంది. మనం పెంచే శ్రీగంధం మామిడి చెట్ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలుగుదేశం జనసేనలో అసమ్మతి జ్వాల అంతకంతకు పెరుగుతోంది. టికెట్లు రాని నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెబల్స్ గా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. జనసేనకు కేటాయించడంపై పునరాలోచించుకోవాలని కోరారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ. అహర్నిశలు పార్టీ కోసమే పనిచేశానని, చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయి అన్నారామే. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు సుగుణమ్మ. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే తాను అంగీకరించిన పార్టీ కేడర్ అంగీకరించడం లేదన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి సీటు కేటాయిస్తే జనం అంగీకరించడం లేదని చెప్పారు. కాకినాడ మాజీ మేయర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన పంతం నానాజీకి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. జనసేనను ఒక కార్పొరేట్ కంపెనీలా నడుపుతున్నారని విమర్శించిన ఆమె పార్టీలో మహిళలకు విలువ లేదన్నారు. నాదెండ్ల మనోహర్ అనుమతి ఉంటే గాని పవన్ ను కలవలేని పరిస్థితి ఉందన్నారు కాకినాడ మాజీ మేయర్ సరోజ. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈ రోజు పార్టీని సర్వనాశనం చేసేశాడు. నాదెండ్ల మనోహర్ గారు చేసిన అకృత్యాలు చూడలేక పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి మనుషులు దగ్గరికి రానివ్వరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏదైనా చెప్దామన్నా ఏదైనా చేద్దామన్నా సరే ఈరోజు పరిస్థితి లేదు. అక్కడ ఎంతసేపు ఒక క్వార్టరీ ఒకటి మెయింటైన్ చేస్తారు, ఒక కాపు క్వార్టరీ మెయింటైన్ చేస్తారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో టికెట్ చిచ్చు రగులుతోంది. టీడీపీ జనసేన పొత్తు పంచాయతీ పీక్స్ కు చేరింది. పొత్తులో భాగంగా అవనిగడ్డ టికెట్ జనసేనకు వెళ్లింది. దీన్ని టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మండలి బుద్ధప్రసాద్ ను అవనిగడ్డ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు అనుచరులు. మరోవైపు టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అవనిగడ్డలో మిత్రపక్షాల మధ్య చిచ్చు రగులుతోంది. అన్ని సర్వేలు ఎన్ని దేశ రాష్ట్రంలో ఎన్ని సర్వే సంస్థలున్నా ఎన్ని సార్లు చేసినా ఎంతమంది అభ్యర్థుల చేత అవనిగడ్డలు సర్వే చేయించినా ఈ రోజు వరకు కూడా మొదటి స్థానంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భం చేసుకున్నాం. ఈ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా అధిష్టానం ఎందుకు పునరాలించటం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇంకా కర్నూలు, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనేక జిల్లాల్లో ఆశావహులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పార్టీని నమ్ముకుని ఎంతకాలమూ పనిచేస్తే చివరికి మిగిలిందేంటని ప్రశ్నిస్తున్నారు.